ఒక్క నిమిషం. ఈ దీక్షలకు సంబంధించి ఈ నెల రేపు 5వ తారీఖున జరగబోయే దీక్ష మండల కేంద్రాలలో ప్రతి మండల కేంద్రంలో జరుగుతుంది. అదేవిధంగా ఒక నెల తర్వాత రేపు నెల 5వ తారీఖున కలెక్టర్ కేంద్రాలయాల ఎదుట ఇంకొక దీక్ష జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ జనవరి నెల మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు ప్రాంతం 7వ తారీఖు 8వ తారీఖు ప్రాంతంలో 7వ తారీఖు 8వ తారీఖు కన్నా 6 7 జనవరి 6వ తారీఖు 7వ తారీఖులో మళ్ళీ 2 రోజుల పాటు నేనే నిరాహార దీక్ష కూడా కూర్చుంటా గోదావరి జిల్లాలలో. ఈ రకంగా 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమం, ఈ 3 నెలల్లో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎస్ హరి, చెప్పు హరి, మళ్ళీ చెప్పు హరి. ఆంధ్రజ్యోతి కదా, కరెక్ట్, మళ్ళీ చెప్పుబ్బా, చెప్పు. నువ్వు ఎదిగిన పోస్తేకి సమాధానం చెప్పు. నీకు చాలా బాధగా ఉందబ్బా, నీకు చాలా బాధగా ఉన్నట్టుంది. అటువంటి ఏమీ ఉండదు. తెలంగాణకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను శ్రీనివాసరెడ్డి అని చెప్పి మా ఎంపీని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టాం. శ్రీనివాసరెడ్డి ఇప్పటికే గవర్నర్ గారిని కలిశాడు. తన ఎమ్మెల్యేల చేత అందరి చేత రిప్రజెంటేషన్ ఇచ్చాం. గట్టిగా తిరుగుతున్నాడు, గట్టిగా కష్టపడుతున్నాడు. నువ్వేమాత్రం కూడా బాధపడాల్సిన పని లేదు, అన్ని బాగా జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. కానీ క్లియర్ కట్గా శ్రీశైలం జల వివాదం అనేది అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాసిన లేఖ చదివినట్టు లేరు. ఒకవేళ చదవకపోతే కాపీలు మళ్ళీ ఒకసారి అందరికీ కూడా అందజేస్తాం. మా స్టాండు గట్టిగా దీని మీద మేము చెప్పింది కూడా గట్టిగా వినిపించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. అసలు శ్రీశైలం జల వివాదం అన్నది శ్రీశైలం జల వివాదం గురించి మీకు తెలియదని కాదు, కొన్ని పాయింట్స్ మాత్రం మీకు చెప్తా. మీరే ఒక్కసారి మిమ్మల్ని మీ గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అప్పుడు ఆటోమేటిక్లీ ఆన్సర్ కూడా మీకే వస్తుంది. 854 లెవెల్ అన్నది ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు వచ్చిందో తెలుసా? శ్రీశైలం రిజర్వాయర్ 854 లెవెల్లో ఉంటే పోతిరెడ్డిపాడు సిల్ లెవెల్ 840లో ఉంది. సో రాయలసీమకు నీళ్లు రావాలి అని అంటే 854 పైన శ్రీశైలంలో ఉంటే తప్ప రాయలసీమకు నీళ్ళు అందని పరిస్థితి. ఇది వాస్తవం. ఈ వాస్తవం అన్నది తెలిసినా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు వాస్తవాలతో సంబంధం లేదు. తెలుసున్నా తప్పులు చేసే రకం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇవాళ కూడా ఏం చేశారు? 885 అడుగులు శ్రీశైలంలో నీళ్లు ఉన్నప్పుడు అప్పుడు రాయలసీమ గురించి ఆలోచన చేయలేదు. లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు. రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు గారు, లెఫ్ట్ సైడ్ కేసీఆర్ గారు ఎడా పెడా పవర్ జనరేషన్ చేశారు. 885 అడుగులు 854 అడుగులకు రావాలి అని అంటే మామూలుగా 3 నెలలు పడుతుంది. కరెక్ట్గా వ్యవసాయ నీడ్స్ను కూడా, వ్యవసాయ రిక్వైర్మెంట్స్ను కూడా చూసుకుంటూ పవర్ జనరేట్ చేస్తే, అటువంటిది ఎడాపెడ 15 రోజుల్లో 885 అడుగులను 854కు తీసుకొచ్చారు, 858 తీసుకొచ్చారు. ఎడాపెడ 15 రోజుల్లో 858 తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రైట్ సైడ్ పవర్ జనరేషన్ ఆఫ్ చేసేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని తిడతాడు.
ఇంకా పవర్ ఆపండి అని. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే అసలు ఇంత దూరం వచ్చేది కూడా కాదు. ఇవాళ మన కళ్ళ ఎదుటనే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు పులిచింతలకు పోయి పులిచింతల నుంచి సముద్రంలోకి కూడా మన కళ్ళ ఎదుటనే కలిసిపోయాయి. ఈ సముద్రంలోకి పోయిన నీళ్లను సముద్రంలోకి నీళ్లు ఎలా పంపించారు అన్నది మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని మీరు అడగలేకున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో దీన్ని ఆపరేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళకి కూడా నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు కూడా పవర్ రిక్వైర్మెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పవర్ రిక్వైర్మెంట్ ఉంది, కాదని నేను అనడం లేదు. దాదాపుగా 20 మిలియన్ యూనిట్లు అక్కడ కొరత ఉంది, అక్కడ రైతాంగం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, కాదని నేను అనడం లేదు. కానీ దానికోసం కాస్త మానవత్వంతో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్న సంగతి కూడా చెప్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్ సీఎం గారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు 1000 మెగావాట్లకు. కాకపోతే కేసీఆర్ గారి కర్మ ఏమిటనంటే ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రాకు ట్రాన్స్మిషన్ రూట్ లేదు. ఫస్ట్ ఆ రూట్ రీస్టోర్ కావాలంటేనే బహుశా 2 సంవత్సరాలు పట్టొచ్చు. సో ఇవాళ 1000 మెగావాట్లు తను పోయి అక్కడ ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నా కూడా అది రియలైజ్ కావాలంటే బహుశా 2 ఏళ్ళు పట్టొచ్చు. కాబట్టి వెంటనే రైతులకు ఇవాళ మేలు జరిగే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఇవాళ కేసీఆర్ గారికి కూడా నేను ఒక చిన్న సలహా కూడా చెప్పాలి. అది ఏమిటనంటే రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ 2600 మెగావాట్లు, దీంట్లో 75% సెంట్రల్ పూల్. ఈ 75% సెంట్రల్ పూల్ ఎన్టీపీసీ రామగుండం, అది ఎన్టీపీసీకి సంబంధించిన థర్మల్ పవర్ స్టేషన్, సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ 2600 మెగావాట్. ఈ 2600 మెగావాట్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఎన్టీపీసీది కాబట్టి దీంట్లో 75% సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కేటాయింపులు కాబట్టి ఈ 75%లో ఎన్టీపీసీ ఇతర రాష్ట్రాలకు ఇస్తా ఉంది. ఆ 75% పూల్లో కేసీఆర్ గారు ఇదే ఎన్టీపీసీకి ఛత్తీస్గఢ్లో పవర్ కొని ఎన్టీపీసీకి అక్కడ ఇస్తే ఇక్కడ ఈ 75%లో ఎన్టీపీసీ దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రానికి వాడుకునే అవకాశం వస్తుంది. ఇక్కడే వాడుకుంటే ఇక కేసీఆర్కి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకనంటే గ్రిడ్ అంతా అవైలబుల్గా ఉంది, లోకల్ గ్రిడ్ కాబట్టి. ఇటువంటివి ఇన్నోవేటివ్గా కేసీఆర్ గారు ఆలోచన చేసుకుని కాస్త ఇనిషియేటివ్ తాను కూడా తీసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్స్ అనేటివి వస్తాయి. ఇదే కాకుండా సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విశాఖపట్నంలో కూడా ఉంది. దాంట్లో కూడా సెకండ్ ఫేజ్, అంటే ఫస్ట్ ఫేజ్ 1000 మెగావాట్లు ఆంధ్ర గవర్నమెంట్కి, సెకండ్ ఫేజ్ మరో 1000 మెగావాట్లు ఉంది. దాంట్లో 40% ఆంధ్ర గవర్నమెంటే, కానీ 60% సెకండ్ ఫేజ్లో సెంట్రల్ పూల్. మళ్ళీ అక్కడ కూడా కేసీఆర్ గారు ఆ 600 మెగావాట్ 1000 మెగావాట్లో 60% అంటే అదొక 600 మెగావాట్. అక్కడ కూడా కేసీఆర్ గారు కాస్త ప్రెజర్ పెట్టుకొని అక్కడ కూడా బహుశా ఇదే మాదిరిగానే ఛత్తీస్గఢ్లో కొని అక్కడ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఆ పవర్ను వాళ్ళు ఉపయోగించుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. ఇటువంటి కొన్ని స్వాపింగ్ కార్యక్రమాలు కొన్నిటి మీద ధ్యాస పెట్టగలిగితే దీనికి సొల్యూషన్ అనేది రాగలుగుతుంది. సరే రమమ్మ తల్లి, నీకు అసలు జియో నెంబర్లు కూడా ఏం ఇష్యూ మీద ఏముంది అని ఊరికే జీవో చెప్పడం కాదు తల్లి. అసలు 107 జీవో అంటే ఏం తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం 107 జీవో అంటే ఫస్ట్ నీకు తెలియాలి తల్లి. 107 జీవో చంద్రబాబు నాయుడు గారు 834 చేసిన తప్పును అసలు పోతిరెడ్డిపాడు ఫిల్ లెవెల్ 840 ఉంటే చంద్రబాబు నాయుడు గారు 834కు తగ్గించేదని తప్పు చేస్తే ఆ తప్పుని రాజశేఖర రెడ్డి గారు సరిదిద్ది దానికి 107 జీవో ఇష్యూ చేసి దాన్ని 854కు రీస్టోర్ చేశాడు. దట్ ఈస్ దట్ జీవో. తల్లి రమమ్మ తల్లి, ఇది కొత్తగా అడగ తల్లి, నేను ఇద్దరికి ఇలా డిబేటింగ్ తప్పదులే తల్లి. కానీ
ఎస్ కానీ నీది అయిపోయింది నాకు. రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పాం, పలు సందర్భాలలో స్పష్టంగా చెప్పాం. ఎక్కడైనా సరే 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో లేదా ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుందో యాక్ట్లో ఉంది. చట్టం ప్రకారం 1,00,000 ఎకరాల వరకు వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ను డినోటిఫై చేస్తామని చెప్పి యాక్ట్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఎక్కడ 30,000 ఎకరాలు కనీసం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుందో మీ ఇష్టం వచ్చిన చోట ఎక్కడైనా పెట్టండి. అయితే 30,000 ఎకరాలు మాత్రం ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రం మీరు పెట్టండి. అప్పుడు ఇటువంటి సమస్యలు ఉండవు, అందరినీ సాటిస్ఫై చేయగలుగుతారు. రాజధాని కోసం రాజధాని నగరంలో ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళకి అఫోర్డబుల్ రేట్స్లో వాళ్ళు కొనగలిగే పరిస్థితి ఉంటుంది. అఫోర్డబుల్ రేట్స్లో ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉండగలిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఎంత చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెవులేకి ఎక్కలేదు. ఇవాళ ల్యాండ్ పూలింగ్ అని మొదలుపెట్టాడు, చివరికి అది రైతులకు ల్యాండ్ ఫూలింగ్ చేస్తూ తాను కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అందుకని రైతులు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఫూలింగ్లోకి ఎవరు కూడా రాకుండా రైతులందరూ కూడా గట్టిగా నిరసన తెలుపుతా ఉన్నారు. రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఏదైనా కూడా వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రైతులకు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ మా. భూమా నాగిరెడ్డి గారి విషయం మీద అఖిల అంటే భూమా నాగిరెడ్డి గారి కూతురు రేపు ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తుంది. ఒకసారి ఆ ప్రెస్ మీట్ మాత్రం రాష్ట్ర ప్రజలందరినీ కూడా చూడమని చెప్పి మాత్రం నేను గట్టిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన జరుగుతూ ఉంది. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కార్పొరేటర్లు గొడవ పడితే ఏకంగా హత్యాయత్నం కేసులు పెడతా ఉన్నారు. నిజంగా ఎవరైనా మున్సిపల్ కార్పొరేటర్లు మున్సిపాలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా హత్య చేస్తారా? హత్య చేయడానికి ఎవరైనా పూనుకుంటారా? గొడవ పడితే హత్యాయత్నం కేసు పెట్టిస్తా ఉన్నారు. అంతేకాకుండా 3 కేసులు ఉంటేనే రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేయాలని చట్టం చెప్తా ఉంటే ఆ 3 కేసులు భూమా నాగిరెడ్డికి లేవని పాపం తన మీద ఒక కేసు కూడా ఇప్పటికి లేవు. కేసులు లేదని ఏకంగా 3 కేసులు అదే ఇన్సిడెంట్లో 3 కేసులు టపా 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 పెట్టేసి ఆయన మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తా ఉన్నారు. చివరికి పాపం కౌన్సిలర్ల మీద కూడా ఇంతవరకు పాపం ఒక కేసు లేదు. వాళ్ళని కూడా పాపం ప్రజలు ఓట్లేసి ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు వాళ్ళ మీద కూడా టపా 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 3 కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా రౌడీ షీటర్ అని చెప్పి ఓపెన్ చేస్తా ఉన్నారు. ఇంత అన్యాయంగా వ్యవస్థలతో ఆడుకుంటా ఉంటే అసలు ఈ మనిషేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం.